ఏలి అంటూ ఉన్నారు, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, తెలియజేసిన వాడు యెహోవా కనుక తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటి? వాస్తవానికి ఏలీని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడన్న విషయం అర్థం కావడం లేదు. సమూయేలు ద్వారా దేవుడు తెలియచేస్తూ హెచ్చరిక చేస్తున్నారు ఏలీకి. ఆఖరి హెచ్చరిక ఇది. పశ్చాత్తాపడవలసిన సమయము, సరిదిద్దుకోవలసిన సమయము, బిడ్డలకు బుద్ధి చెప్పి సరిచేయాల్సిన సమయము, అయ్యో బిడ్డలను గద్దించాల్సిన సమయము, దేవుని దగ్గర బిడ్డల పక్షాన క్షమాపణ అడగాల్సిన సమయము, దేవుని దగ్గరికి వచ్చి అయ్యో ప్రభువా ఇంతకాలం నా బిడ్డలను బట్టి ఈ విరోధము జరిగింది, ఈ దుష్కార్యము జరిగింది, వారిని మన్నించండి అని అడగాల్సినటువంటి సమయము. ఆ సమయాన్ని విడిచిపెట్టి, పశ్చాత్తాపడాల్సిన సమయం విడిచిపెట్టి, మనసును మార్చుకోవాల్సిన సమయాన్ని విడిచిపెట్టి దేవుని గురించి మాట్లాడుతున్నారు ఏలి. ప్రధాన యాజకుడిగాను, న్యాయాధిపతిగాను, దరిదాపుగా 13వ న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలకు నియమింపబడి 40 సంవత్సరాల పాటు షిలోహులో ప్రత్యక్ష గుడారము దగ్గర సేవ చేస్తూ వచ్చినటువంటి ఈ గొప్ప అనుభవం కలిగినటువంటి ప్రధాన యాజకుడు సరిచేయబడవలసినటువంటి సమయంలో సరిచేయకుండా దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించును గాక అంటూ ఉన్నారు. ఏది దేవుని దృష్టికి అంగీకారమో, ఏది దేవుని దృష్టికి అనుకూలమో ఆ బిడ్డల యొక్క జీవితం మారడం కదా, ఇంకా ఈ దైవజనుడు దీవించబడ్డం కదా, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క కుటుంబాలు వర్ధిలింప చేయబడ్డం కదా. దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని విడిచిపెట్టి, దేవుని దృష్టికి అనుకూలమైనదే కాక వ్యతిరేకమైనది తన బిడ్డలు చేస్తూ ఉండగా చూస్తూ అంటున్నారు, దేవుని దృష్టికి ఏదో అనుకూలం అదే జరిగించమని. నశించిన దానిని వెదకి రక్షించడానికి భూలోకానికి తన కుమారుడైన యేసయ్యను పంపారు. క్రొత్త నిబంధన కాలంలో ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించుటకు, నశించిన వారిని కాపాడుటకు ఆయన దృష్టికి అంగీకారమైంది. మరి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమాన్ని చూడడం ఆయన దృష్టికి అనుకూలము కదా. కానీ ఏలీ గారు దేవుని దృష్టికి అనుకూలమైనది చేయకుండా ఆయన బిడ్డలో దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగించమని కోరుతూ ఉన్నారు. మారు మనసు పొందాల్సిన సమయంలో నీవింకా దేవుని దగ్గర ఏమి కోరుతున్నావు? నీకు కూడా ఆఖరి హెచ్చరిక ఇది. పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, దేవునికి దృష్టికి అనుకూలముగా మార్చబడి దీవించబడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా జాగ్రత్త అంటూ నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఆఖరి హెచ్చరిక అంగీకరిస్తావా? ప్రభువా నేను మారుతా, నా కుటుంబం మార్చుకుంటా, నా జీవితాలు మార్చుకుంటా, నా బిడ్డలు మార్చుకుంటా, నా పరిస్థితులు మార్చుకుంటా, నీకు అనుకూలంగా మారుతా, నీ దృష్టికి అనుకూలంగా మారుతానని ఓ తీర్మానం తీసుకుంటావా ఈరోజు?